వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. కమ్యూనిజం అనగానే మనకు గుర్తొచ్చేది కార్ల్ మార్క్స్. మతం ప్రజల పాలిట నల్లమందు అన్న ఆయన మాటలు. దేవుడు, పూజలు, జ్యోతిష్యాలకు కమ్యూనిస్టులు 100 గజాల దూరంలో ఉంటారన్నది అందరి నమ్మకం. కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలకు పుట్టినిల్లైన కేరళలోని సిపిఎం పార్టీలోనే సీన్ రివర్స్ అవుతోందా? పార్టీ పెద్దలు జ్యోతిష్యులను కలవటం, సీఎం కుటుంబ సభ్యులు గుళ్లలో కనిపించడం, ఏకంగా అయ్యప్ప స్వామి పేరుతో ఇన్వెస్టర్ ప్యాకేజెస్ ప్రకటించడం, ఇదంతా చూస్తుంటే కేరళ కమ్యూనిస్టులు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారా, లేక ఓట్ల కోసం వేస్తున్న కొత్త ఎత్తుగడా? ఇటీవల సిపిఎం కేరళ పార్టీ సెక్రటరీ ఎంవి గోవిందన్ ప్రముఖ జ్యోతిష్యుడు పయ్యన్నూర్ మాధవ పొదువల్ను కలవటం కేరళలో పెను సంచలనం సృష్టించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అదో కర్టసీ కాల్ మాత్రమేనని, జ్యోతిష్యం కోసం కాదని పార్టీ నేతలు కవరింగ్ ఇచ్చారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, గతంలో అమిత్ షా, ఎల్కే అద్వానీ లాంటి బీజేపీ టాప్ లీడర్స్ తమ హారోస్కోప్స్ తోనే తన దగ్గరకు వచ్చారని ఆ జ్యోతిష్యుడే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ ఫ్యామిలీ సైతం వార్తల్లో నిలిచింది. ఆయన భార్య కమల, కూతురు వీణ తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోని ఓ యూట్యూబర్ బయటపెట్టడంతో అది వైరల్ గా మారింది. వీణపై ఉన్న కేసుల వల్లే కష్టకాలంలో దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్లారంటూ ట్రోల్ ఫ్యాక్టరీస్ రెచ్చిపోయాయి. ఇంతటితో ఆగలేదు. సీఎం అధికారిక నివాసం అయిన క్లిఫ్ హౌస్ లో ఆవులపాక రెనోవేషన్ కోసం ఏకంగా 43 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం మరో వివాదానికి దారితీసింది. ఆ డబ్బుతో లైఫ్ మిషన్ స్కీమ్ కింద 8 పేద కుటుంబాలకు ఇళ్లు కట్టొచ్చని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉదయాన్నే గోవును చూస్తే అదృష్టం వస్తుందనే నమ్మకంతోనే ఈ పని చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇక అన్నిటికంటే పెద్ద ట్విస్ట్, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ ప్రభుత్వ మద్దతుతో సెప్టెంబర్ 20న పంపా నది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహించబోతోంది. దీనికోసం ఎన్ఆర్ఐని ఆకర్షించేందుకు ఏకంగా ఇన్వెస్టర్ ప్యాకేజెస్ ని ప్రకటించింది. డైమండ్, ప్లాటినం, గోల్డ్ అంటూ స్లాబ్స్ పెట్టింది. 3 కోట్లు ఇన్వెస్ట్ చేసే డైమండ్ క్లాస్ ఇన్వెస్టర్స్ కి శబరిమలలో 5 రోజులు ఫ్రీ స్టే, వాళ్ళ పేరు మీద స్పెషల్ పూజలు, విఐపి పార్కింగ్ లాంటి ఆఫర్స్ ప్రకటించారు. మొత్తం మీద మతం ప్రజల పాలిట నల్లమందు అన్న మార్క్స్ సిద్ధాంతాన్ని మతం డబ్బులు కురిపించే సాధనమని కేరళ సిపిఎం మార్చేస్తోందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.